హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈఎంఆర్ఎస్ నుంచి 7,267 పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదలైందండి. దీనిలో ప్రత్యేకంగా వచ్చేసి నాన్ టీచింగ్ పోస్టులు ఎక్కువ ఉన్నాయండి. హాస్టల్ వార్డెన్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, అకౌంటెంట్ మరియు ల్యాబ్ అటెండెంట్, స్టాఫ్ నర్సింగ్ వంటి ఖాళీలు అనేవి ఉన్నాయండి. ఈ పోస్టులకు ఎవరు ఎలిజిబుల్, ఏజ్ లిమిట్ ఎంత, సెలక్షన్ ప్రాసెస్ ఏంటిది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఇలాంటిది అనేది అన్నిటి గురించి ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందామండి. ఓకేనా? ఇలాంటి మోర్ వీడియోస్ అండ్ మోర్ జాబ్స్ మరియు ప్రిపరేషన్ టిప్స్ కోసం మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా? ఇంకా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ మనం అందరం. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ అండి. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. ఓకేనా? ఇక సెలక్షన్ ఎగ్జామ్ చూసుకుంటే మనకు ఇది నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ అని ఇచ్చారు. ఇండెక్స్లో ఫస్ట్ పేజ్లో ఇలా ఉంటుంది, సెకండ్ పేజ్లో ఇలా ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు. సరే, ఇప్పుడు మనం నెక్స్ట్ అసలు ఏంటిది, ఈఎంఆర్ఎస్లో ఏమేమి నోటిఫికేషన్స్ వచ్చినాయి, ఏంటి కథ అనేది మనం చెక్ చేద్దాం ఇప్పుడు. ఓకేనా? ఇది ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే యాక్సెప్టబుల్ అండి, ఆఫ్లైన్ అనేది లేదు. దీనికి డేట్ కనుక చూసుకుంటే 23/10 అండి, October 23 అనేది లాస్ట్. ఓకేనా? ఇది ఒక డేట్కి అయితే మనకు గుర్తుపెట్టుకోండి మీరు. ఇక ఫీజు విషయానికి చూసుకుంటే మనకు ప్రిన్సిపల్ పీజీటీ అండ్ టీజీటీస్కి అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్స్కి, ఫర్ ఫీమేల్, ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి వచ్చేసి అప్లికేషన్ ఫీజు అనేది 0, ప్రాసెసింగ్ ఫీజు అనేది 500 రూపాయలు ఉంటుంది. ఓకేనా? ఇక అదే ఫర్ అదర్ క్యాండిడేట్స్ అండి, ఫర్ క్యాండిడేట్ ఎస్సీ ఎస్టీ కాకుండా, పీడబ్ల్యూ కాకుండా మిగతా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి వచ్చేసి ప్రిన్సిపల్కి వచ్చేసి 2,500, పీజీటీ టీజీటీస్కి వచ్చేసి 2,000, నాన్ టీచింగ్ స్టాఫ్కి 1,500 అండి. ఓకేనా? ఇక డౌన్లోడింగ్ ఆఫ్ సిటీ అలాటెడ్ డేట్, అడ్మిట్ కార్డ్స్, ఎన్ఎస్సీ ఇది వచ్చేసి విల్ బీ నోటిఫైడ్ ఎనీ ఎస్టీఎస్ వెబ్సైట్ అండి. డేట్ ఆఫ్ టైర్ 1, టైర్ 2 ఎగ్జామ్ విల్ బీ నోటీస్డ్, వాళ్ళు వెబ్సైట్లో పెడతా అని చెప్పేసి అన్నారు. డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామ్ అనేది ఒక్కొక్క ఎగ్జామ్ని బట్టి ఉంటుందండి. ఓకేనా? ఇక డిస్ప్లే ఆఫ్ ఓఎంఆర్ షీట్ వాళ్ళు వెబ్సైట్లో పెట్టేస్తా అని చెప్పేసి అంటున్నారు. ఓకేనా? ఇదండి దీని యొక్క షెడ్యూల్ ప్లానింగ్స్. ఇక నెక్స్ట్ ప్లాన్ కనుక చూసుకుంటే మనకు చాప్టర్ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మన ఇది వేకెన్సీస్ డీటెయిల్స్ అండి. ఓకేనా? వేకెన్సీస్ డీటెయిల్ కనుక చూసుకుంటే ప్రిన్సిపల్కి వచ్చేసి 225 వేకెన్సీస్ ఉన్నాయండి. పీజీటీస్కి వచ్చేసి 1460, టీజీటీకి వచ్చేసి 3962, ఫీమేల్ స్టాఫ్ నర్స్కి 550, హాస్టల్ వార్డెన్కి వచ్చేసి 635, అకౌంటెంట్కి 61, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి వచ్చేసి 228, ల్యాబ్ అటెండెంట్కి వచ్చేసి 146, టోటల్గా 7267 అండి. టీజీటీస్కి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి మాత్రం చాలా ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయండి ఇందులో. ఓకేనా? ప్రిన్సిపల్ కనుక వేకెన్సీ చార్ట్ చూసుకుంటే అన్రిజర్వ్లో 116, ఓబీసీకి 60 పోస్టులు, ఎస్సీకి 33, ఎస్టీకి 16, మొత్తం 225 వేకెన్సీస్ ఉన్నాయండి. ఇక పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి వచ్చేసి టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మీకు ఇక్కడ చూశారు కదా, టోటల్ వచ్చేసి 1460, అన్రిజర్వ్కు 611, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 141, అంటే సబ్జెక్ట్ వైజ్ ఇంగ్లీషు, హిందీ, మ్యాథ్స్, కెమిస్ట్రీ, బయాలజీ అలా ఇచ్చారండి. ఇది గ్రూప్ బి కేటగిరీ కింద వస్తుంది, అది గ్రూప్ ఏ. ప్రిన్సిపల్ అనేది గ్రూప్ ఏ కేటగిరీ కింద వస్తుంది. ఓకేనా? ఇక తర్వాత టీజీటీస్ కనుక చూసుకుంటే 2,550 వేకెన్సీస్ ఉన్నాయండి మొత్తం టోటల్గా. ఇక ఎస్సీ అన్రిజర్వ్ వాళ్ళకి 1044, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 253, ఓబీసీ వాళ్ళకి 685, ఎస్సీ వాళ్ళకి 380, ఎస్టీ వాళ్ళకి 188. ఇక ట్రైనడ్ గ్రాడ్యుయేట్ టీచర్ చూసుకుంటే రీజనల్ లాంగ్వేజెస్, ఎవరైతే రీజనల్ తెలుగు, రీజనల్ లాంగ్వేజ్ ఏపీకి అలా ఉంటుంది కదా, అది వచ్చేసి మొత్తం 223 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక ఎస్టీ వాళ్ళకి 12, ఎస్సీ వాళ్ళకి 27 అలా వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత మిస్లేనియస్ కేటగిరీ అంటే మ్యూజిక్, ఆర్ట్, పీఈటీ అన్నీ ఉంటుంది కదా, దాంట్లో వచ్చేసి 1189 అలా వేకెన్సీస్ ఉన్నాయండి, చూసుకోండి. తర్వాత నాన్ టీచింగ్ పోస్టులు కనుక చూసుకుంటే హాస్టల్ వార్డెన్కి వచ్చేసి 346 వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా. అది మేలు. ఫీమేల్కి హాస్టల్ వార్డెన్ 289 ఉన్నాయి. తర్వాత ఫీమేల్ స్టాఫ్ నర్సు 550 వేకెన్సీస్ ఉన్నాయి. అకౌంటెంట్కి వచ్చేసి 61, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి వచ్చేసి 228 వేకెన్సీస్ ఉన్నాయి. ల్యాబ్ అటెండెంట్కి 146 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది అండి వేకెన్సీస్ డీటెయిల్స్. ఓకేనా? ఇక టీచింగ్ ఇది విజిబుల్స్ అనేది, బెంచ్ మార్క్స్ అనేది పెద్ద మ్యాండటరీ కాదు మనకి. ఓకేనా? ఇక నాన్ టీచింగ్ పోస్టులు కనుక అదే ఉంటుంది. ఇక తర్వాత నెక్స్ట్ మనం చూసుకుంటే లెవెల్స్ అండి, అంటే శాలరీ ఏ విధంగా ఇస్తారు అనేది ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందామండి. ప్రిన్సిపల్కి వచ్చేసి లెవెల్ 2 అండి, లెవెల్ 12
లెవెల్ 12 అంటే మీకు దాదాపు 78,000 అనేది బేసిక్ పే అండి. మీకు మొత్తం టోటల్గా వచ్చేసి మీకు 1,50,000 వరకు శాలరీ అనేది వస్తుంది. ఓకేనా. ఇక పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్కి వచ్చేసి లెవెల్ 8 అండి. లెవెల్ 8 అనేది 47,600 అంటే మీకు దాదాపు 80,000 వరకు శాలరీ వస్తుందండి. తర్వాత టీజీటీస్కి వచ్చేసి 44,900 అంటే మీకు దాదాపు 75,000 నుంచి 80,000 వరకు శాలరీ వస్తుంది. లైబ్రేరియన్కి వచ్చేసి మినిమం 60,000 శాలరీ, 60 నుంచి 70,000 వరకు వస్తుంది. ఓకేనా. ఇదండి లెవెల్ 1కి వచ్చేసి 30,000 వరకు వస్తుంది. లెవెల్ 2కి వచ్చేసి 40,000 వరకు వస్తుంది. లెవెల్ 6 అనేది మినిమం 50,000 ప్లస్సే ఉంటుంది. ఓకేనా. ఇవండి శాలరీస్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఓకేనా. మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఓఎంఆర్ బేస్డ్ అండి. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ద టైర్ 1 ఈఎంఆర్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్ ఈఎస్ఎస్సి 2020 విల్ బీ కండక్టెడ్ ఇన్ ఎంసీక్యూస్ ఓఎంఆర్ బేస్డ్ పెన్ పేపర్ మోడ్. ఓకేనా. టైర్ 2 విల్ బీ కాంబినేషన్ ఆఫ్ డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్. ఇదండి డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ ఓఎంఆర్ బేస్డ్ పెన్ పేపర్ మోడ్. ఆఫ్టర్ టైర్ 2 where there will be interview for the post of principal and skill test for post junior secretary assistant. ఓకేనా. చాయిస్ ఆఫ్ మీడియం ఎగ్జామినేషన్ bilingual హిందీ అండ్ ఇంగ్లీష్. హవెవర్ ఇన్ కేస్ ఆఫ్ ద లాంగ్వేజ్ competency in test రీజనల్ లాంగ్వేజ్, ఇవి విల్ బి రీజనల్ లాంగ్వేజ్ ఆప్టెడ్ బై ది క్యాండిడేట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ టీజీటీలో ఎవరైతే రీజనల్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే రీజనల్ లాంగ్వేజ్ ఉంటుంది, లేదా మిగతా వాళ్ళకి హిందీ ఆర్ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. ఓకేనా. ప్రిన్సిపల్కి ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూసుకుంటే ఇది టైర్ 1 అండి. టైర్ 1లో రీజనింగ్ 10 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్కి 10 క్వశ్చన్స్, తర్వాత అకాడమిక్స్ అండ్ రెసిడెన్షియల్ ఆస్పెక్ట్స్ 30 క్వశ్చన్స్, ఫైనాన్స్ సంబంధించిన 30, లాంగ్వేజెస్ కాంపిటీషన్ 20 క్వశ్చన్స్ ఉంటే మొత్తం 100 క్వశ్చన్స్, 100 మార్క్స్, 2 hours అనేది డ్యూరేషన్ అనేది ఉంటుంది. ఓకేనా. ఇదని తర్వాత టైర్ 2 అనేది ఉంటుంది ప్రిన్సిపల్కి. ఎవరైతే ఫస్ట్ 1:10 రేషియోలో ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకి టైర్ 2 అనేది ఉంటుంది. టైర్ 3 అనేది ఇంటర్వ్యూ అండి. ఓకేనా. ఇదండి పీజీటీస్కి వచ్చేసి జనరల్ అవేర్నెస్ 10, రీజనింగ్ అబిలిటీ 15, నాలెడ్జ్ ఐసీటీ, ఇవన్నీ ఇలా ఉంటుందండి. నేను ఎగ్జామ్ ప్యాటర్న్ సపరేట్గా వీడియో చేస్తాను, ఎందుకంటే ఇది చాలా లాంగ్ అయిపోతుంది ఇవన్నీ చెప్పుకుంటా పోతే. కాబట్టి నేను ఎగ్జామ్ ప్యాటర్ను, సబ్జెక్టు, సిలబస్, ఏ సిలబస్ చదవాలి, ఏ సిలబస్ చదివితే ఇది ఈజీగా గెట్ అవ్వచ్చు అనేది నేను ఒక పూర్తి వీడియో చేస్తాను మీకు. ఓకేనా. ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ మీరు జస్ట్ ఈ నోటిఫికేషన్ వచ్చింది అప్లికేషన్ పెట్టుకోవాలని మాత్రమే ఆలోచించండి. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా చదవాలి అనేది నేను ఒక వీడియో రూపంలో మీకు చేస్తాను. ఓకేనా. ఇదండి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి 100 క్వశ్చన్స్, 100 మార్క్స్ అనేది ఉంటుంది. 2 hours అనేది ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఓకేనా. ఓఎంఆర్ బేస్డ్ అండి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీరు. ఓకేనా. ఆన్లైన్లో కాదండి ఎగ్జామ్, ఇది ఆఫ్లైన్ ఎగ్జామ్. ఓకేనా. ఇక తర్వాత మెరిట్ లిస్ట్ ల్యాబ్ అటెండ్ విల్ బి ప్రిపేర్డ్ ఆన్ బేసిస్ ఆన్ పర్ఫార్మెన్స్ ఇన్ దేర్ టైర్ 2 ఎగ్జామినేషన్ ఓన్లీ. అంటే ఒక్కొక్క ఎగ్జామ్కి ఏ ఎగ్జామ్లో మంచి మార్క్స్ స్కోర్ చేస్తే ఇదనేది నేను ఒక స్పెషల్గా ఒక వీడియో చేస్తాను మీకోసం. ఓకేనా. అందరు ఎలిజిబులే ఉంటారు, అందరు మ్యాక్సిమం అప్లికేషన్ చేసుకోండి. ఇగో ఇప్పుడు ఎలిజిబిలిటీ చూసుకుందాం. మనకు ప్రిన్సిపల్కి వచ్చేసి మాస్టర్ డిగ్రీ అండి. మాస్టర్ డిగ్రీ ఇన్ హిస్టరీ 50%, లేదంటే బ్యాచిలర్ డిగ్రీలో బీఈడీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. ఓకేనా. తర్వాత పీజీటీస్కి వచ్చేసి ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేట్ ఎన్సిటిఈ లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ మాస్టర్ ఉండాలి. ఓకేనా. ఇక తర్వాత మనకు అలాగే రీజనల్ వైజ్గా లాంగ్వేజెస్ అనేది ఉంటుంది. ఓకేనా. పీజీటీ కంప్యూటర్ సైన్స్, ఎంఎస్సీ కంప్యూటర్, తర్వాత టీజీటీస్ 4 years ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేషన్ లేదంటే బ్యాచిలర్ డిగ్రీ, ఆనర్స్ డిగ్రీ అనేది ఉండాల్సి వస్తుంది. ఓకేనా. తర్వాత వచ్చేసి టీజీటీ కంప్యూటర్స్ అండి, దానికి కంప్యూటర్ సంబంధించిన డిగ్రీ అనేది ఉండాలి. ఆర్ట్, ఇక ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అవన్నీ తెలుసు కదా మీకు. లైబ్రరీయన్ బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ మినిమం 50% మార్క్స్తో ఉండాలి. ఫీమేల్ స్టాఫ్ నర్స్ బీఎస్సీ అనేది కంపల్సరీ చదివి ఉండాలి. ఓకేనా. హాస్టల్ వార్డెన్కి 4 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఆ డిగ్రీ, ఏదైనా డిగ్రీ ఎలిజిబుల్ ఉన్నా సరిపోతుంది. ఓకేనా. అకౌంటెంట్కి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కామర్స్లో ఉండాలి. జూనియర్ సెక్రటేరియట్, సీనియర్ సెకండరీ అండి, అంటే ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. మీకు 35 words అనేది ఇంగ్లీష్లో రావాలి, 30 words అనేది హిందీలో రావాలి. అంటే ఏదైనా ఒక దాంట్లో మీకు 30 words హిందీ వస్తే ఇంగ్లీష్ రావాల్సిన అవసరం లేదు, ఇంగ్లీష్లో 35 వస్తే హిందీ 30 words అవసరం లేదు. ల్యాబ్ అటెండెంట్ కనుక చూసుకుంటే 10th class విత్ సర్టిఫికేట్ డిప్లొమా ఇన్ ల్యాబొరేటరీ టెక్నిక్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డు, లేదు అనుకుంటే 12th class చదివిలో అందులో సైన్స్ స్ట్రీమ్ ఉంటే సరిపోతుంది. ఇవండి వేకెన్సీ క్వాలిఫికేషన్స్. ఏజ్ రిలాక్సేషన్ కామన్గా ఇక 5 years అనేది రిలాక్సేషన్ కామన్గా ఉంటుందండి. ఓకేనా. అందరికీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years అలా రిలాక్సేషన్ కామన్గా ఉంటూనే ఉంటుంది. సో మీరు అందరూ అప్లై చేసుకోండి. నేను మీకోసం సపరేట్గా ఒక వీడియో చేస్తానండి. ఓకేనా. ఏం చదవాలి ఏందనేది మీకోసం ఒక సపరేట్గా వీడియో చేస్తాను.
ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటిది అనేది మీకు క్లియర్గా చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఈ వీడియోను దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.